ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. కీర్తనల గ్రంథము 37వ కీర్తన 34వ వచనము. Wait for the Lord and keep his way and he will exalt you to inherit the land. Psalms chapter 37 verse 34. ఈ రోజు గాను కృప కలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవాతి దేవునికి, సర్వశక్తి కలిగిన దేవునికి సాధ్యము కాని పని ఏదైనా ఈ లోకంలో ఉంటుందా చెప్పండి? ఆయన అన్ని కార్యములను అన్ని వేళలా సఫలపరచగలిగిన దేవుడు కదా. అటువంటి దేవుని కోసం కనిపెట్టుకొని ఉండడం, ఆయన మార్గములో నడవడం మనకెప్పుడు అపకీర్తిని సిగ్గును కలగజేయదు, అవమానపరచబడరు. కొన్నిసార్లు కార్యములు జరగడం మన దృష్టిలో ఆలస్యం అవుతున్నట్లుగా అనిపించొచ్చేమో గాని ఆయన మాత్రం ఆ కార్యము సరైన సమయానికే చేస్తాడు. ఎప్పుడు అది జరిగితే మనకు లాభమో, ఎప్పుడైతే మనము సంపూర్ణ ప్రతిఫలము పొందుకుంటామో అప్పుడే దేవుని కార్యాలు జరుగుతాయి. ఈ రోజున ఈ మాటలు వింటున్నా నీవు ఎటువంటి ఎదుగుదల, ఎటువంటి ఆశీర్వాదం, ఎటువంటి అద్భుతాలు, దేవుని ద్వారా జరిగే కార్యాలను చూడలేకపోతున్నావేమో. దేవుడు ఇంకెప్పుడు నా జీవితంలో అద్భుతాలు చేస్తాడు అని ఆలోచిస్తున్నావేమో. నా ఏజ్ అయిపోతుంది, నాకు ఇచ్చిన సమయం అయిపోయింది, నేనేం చేయలేకపోతున్నాను, సరైన టైంకి డబ్బు అందుతుందో లేదో, సరైన టైంకి చేరుకోగలనో లేదో, పిల్లల్ని సేఫ్ చేయగలనో లేదో అని నీవు బాధపడొద్దు. ఈరోజు వాక్యం సెలవిస్తున్నట్లుగా మనము నమ్మిన యేసయ్య మనల్ని హెచ్చించే దేవుడే కాని తగ్గించే దేవుడు కాదండి. ఆయన కరుణ చూపి దయ చూపి ఆశీర్వదించే దేవుడే కాని శపించే దేవుడు కానే కాదు. ఉన్నవి పోగొట్టుకునేలా చేసే దేవుడు అసలే కాదు. నీవు నిజంగా ఆయనను నమ్ముకొని ఆయన కోసం కనిపెడుతుంటే, ఆయన చూపిన మార్గములను అనుసరించి నువ్వు జీవిస్తున్నట్లయితే నీవు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేదు. ఆయన అన్ని సమకూర్చుతాడు, అన్ని విషయములలో అభివృద్ధిని కలగజేస్తాడు. నీకు ఆరోగ్యం ఇస్తాడు, నీకు మంచి ఉద్యోగం దయచేస్తాడు, నీకు ఉన్న ఎటువంటి అప్పుల నుండైనా ఆర్థిక పరిస్థితి అయినా సరే దేవాతి దేవుడు విడిపించి తీరుతాడు. అయితే ఈ కీర్తనలో దావీదు భక్తుడు మనకు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏమిటంటే, మన పరిస్థితులు బాగోలేనప్పుడే, మనము ఆర్థికంగానో అనారోగ్యముతోనో పలు రకాలైన సమస్యలతో నిరుత్సాహముతో ఉన్నప్పుడు, ఈ లోకమంతా మనకు వ్యతిరేకంగా మారిపోయినా సరే మనము దేవుని కోసం కనిపెట్టుకోవాలి. మనము అటువంటి పరిస్థితుల్లో సైతము ఆయన మార్గములోనే కొనసాగాలి. ఈ యొక్క కీర్తనలో అంటున్నాడు, భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచి ఉండి వారిని చంపజూతురు, వారి చేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపడు, వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా ఎంచడు అని. ఈ రోజున పలు శోధనలు నిన్ను వెంటాడుతున్నా సరే, నీతో ఉన్న వారే, నీవు నమ్మిన వారే నీకు విరోధంగా మారుతున్నా సరే, నీవు నీ వ్యాపారంలో నష్టములోకి దిగజారిపోతున్నా సరే, నీ ఉద్యోగం కోల్పోయే పరిస్థితి, క్లిష్టమైన పరిస్థితి నువ్వు చూస్తున్నా సరే, నీవు అనారోగ్యముతో మంచంపై పడి ఉన్నా సరే, నీవు మాత్రం దేవుణ్ణి నమ్ముకొనుట మానుకోవద్దు. ఆయన కోసం కనిపెట్టుకొనుండుట మానవద్దు. ఎందుకంటే ఆయన నిన్ను వాటి చేతికి అప్పగింపడు, నిన్ను అంత సులువుగా ఓడిపోనివ్వడు. నీవు నష్టాలలోనికి వెళ్ళేలా దేవుడు చెయ్యడు. నీవు ఈ రోజున అనుకుంటున్నావేమో అంతా అయిపోయింది, చెప్పుకోవడానికి, సరి చేసుకోవడానికి, మార్పులు చేసుకోవడానికి ఇంకేమీ లేదు అని. కానీ నువ్వు మర్చిపోతున్నావు, దేవుడు చివరి నిమిషములో కూడా అద్భుతాన్ని చేయగలడు. నీవు ఎంత అట్టడుగు స్థితిలో ఉన్నా పైకి లేవనెత్తగలడు. నీవు మరణముతో పోరాడుతున్నా మంచి ఆరోగ్యము నీకు ఇవ్వగలడు. నీవు అప్పుల ఊబిలో కూరుకుపోయినా మరలా తిరిగి స్థిరమైన బండపైన నిన్ను నిలపగలడు. అందుకే దావీదు అంటున్నాడు, నీవు క్లిష్టమైన పరిస్థితిని కూడా లెక్క చేయకుండా దేవుని కొరకు కనిపెట్టగలిగితే భూమిని స్వతంత్రించుకునే విధంగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా,
దేవుని కోసం కనిపెట్టుకోవడం మానివేయకు. ఆయన కోసం కనిపెట్టుకొని వారు నూతన జీవితాన్ని పొందుకుంటారు. పక్షి రాజు వలె అలయక రెక్కలు చాపి పైకి ఎగురుదురు. పడిపోయినా సరే, పడవేయబడినా సరే తిరిగి లేచి నిలవబడగలరు. అటువంటి శక్తి, అటువంటి ఆర్థిక స్తోమత, అటువంటి అవకాశాలు దేవుడు నీకు ఇస్తాడు. భయపడకుము, దేవుని వైపే చూడు, నీవు హెచ్చించబడతావు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, గొప్ప తండ్రి, మీకు వందనములయ్యా, స్తోత్రములు అయా. మాతో మాట్లాడిన దేవుడు, మమ్మల్ని ఆదరించిన దేవుడు, బలపరిచిన దేవుడు అయా. అన్ని వేళలా మీరు మాకు తోడై ఉండి మమ్మల్ని నిలవబెట్టగల సమర్థుడవని నా తండ్రి అయా, మీ యొక్క కృప చేత జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా ప్రభ మీ కొరకు ఎదురు చూస్తున్నారో అయా, పరిస్థితులు ఏవైనా ప్రభ వాటిని లెక్క చేయకుండా మీకు ప్రార్థిస్తున్నారో, మొరపెడుతున్నారో, వారి మొరను మీరు ఆలకించే దేవుడు తండ్రి. వారిని ఎన్నడూ కూడా సిగ్గుపరచని దేవుడు అయ్యా. అవునయ్యా, మీ మాటలు సత్యమైనవి, మీ మాటలు జీవము గలవి. ఆ మాటల చేత వారిని ధైర్యపరిచిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు. ఈ రోజున ఎందరైతే బిడ్డలు అనారోగ్యముతో బాధపడుతున్నారో ప్రభా అయ్యా, వారిని మీరు ముట్టండి. సంపూర్ణ ఆరోగ్యమును, స్వస్థతను దయచేయండి, బలాన్ని దయచేయండి అయ్యా. వారికి ఉన్న ప్రతి బలహీనతను కొట్టివేయండి, ఎముకల్లో సత్తువనియండి అయ్యా. మరి తండ్రి, పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకెగిరేటువంటి బలమును మీరు వారికి దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా తండ్రి, అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారిని లేవనెత్తండి నా దేవా. అవునయ్యా, వారికి ఉన్న అప్పును యేసు నామములో కొట్టివేయండి తండ్రి. కుటుంబంలో సమస్యలు, కుటుంబంలో కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు అయా, ఆస్తి తగాదాలు, ల్యాండ్ ఇష్యూస్ అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి ప్రభా అయా. ఎవరైతే అనవసరముగా వారి పైకి వస్తున్నారో, శత్రువులు దొమ్మిగా పడుచున్నారో, వారి హృదయాన్ని మార్చండి నా ప్రభా. అవునయ్యా, శత్రువులు కూడా మిత్రులుగా మార్చే దేవుడవుతండి. బిడ్డల పక్షంగా మీరుండి న్యాయమును చేయమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. ఎందరైతే మరి భార్యాభర్తల మధ్య విభేదాలతో ఉన్నారో ప్రభా, వారి మనసును మీరు మార్చండి నా ప్రభా. కఠినమైపోయిన హృదయములను అయా మీరు కరగదీయండి నా ప్రభా. ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించే భాగ్యాన్ని దయచండి అయ్యా. వారికి ఇచ్చిన పిల్లలను దీవించండి అయ్యా. బిడ్డల చదువుల్లో మీరు తోడుగా ఉండండి ప్రభా. యవన బిడ్డలు మీ చేతికి అప్పగిస్తున్నాము తండ్రి. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయండి దేవా. మీ యందు భయభక్తులు కలిగిన హృదయాన్ని దయచేయండి అయ్యా. పాపము వారిని ప్రేరేపించకుండా మీ యొక్క కాపుదల్లో వారిని భద్రపరచండి దేవా. చెడు వ్యసనాలు, చెడు ఆలోచనలు అయా, మద్యపానము, ధూమపానము, మొబైల్ ఎడిక్షన్స్ అయా, ప్రేమ అనే పేరుతో మరి తండ్రి మోసపోతున్న బిడ్డలు, మోసగింపబడుతున్న బిడ్డలు, వీటన్నిటి నుంచి బిడ్డలకు విడుదల దయచేయండి. వారి చుట్టూ మీ కంచెను, మీ కాపుదలను దయచేయండి దేవా. అదే విధంగా నా ప్రభా, దేశాన్ని అధికారులు దీవించండి అయ్యా. వారికి మీరు తోడుగా ఉండండి, మీ జ్ఞానం చేత నింపండి అయా. వారి ఆలోచనలు కాదు ప్రభా, మీ యొక్క ఆలోచనలు, దైవికమైన జ్ఞానము చేత వారిని నింపమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి, చేతి పని చేసుకున్న వారిని ఆశీర్వదించండి, కూలి పని చేసుకున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. రైతులను దీవించండి, వారు పడే కష్టానికి తగిన ప్రతిఫలాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము దేవా. అదే విధంగా నా ప్రవ్వా, ఎందరైతే బిడ్డలు దుఃఖములో ఉన్నారో, వేదనలో ఉన్నారో, డిప్రెషన్ లో ఉన్నారో అయ్యా, ఎవరు లేని ఒంటరి వారిగా జీవిస్తున్నారో, వారికి మీరు తోడై ఉండండి ప్రభా. అదే విధంగా దైవజనులందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎంతో భారముతో పరిచర్య జరిగిస్తుండగా నా ప్రభ, నీ భారము నా మీద మోపము, నేను నిన్ను ఆదుకుంటానంటున్నారయ్యా. అయ్యా, వారిని మీరు ఆదుకోనండి, ఆదరించండి, పరిచర్యను వృద్ధి పొందించండి. మీరే వారికి తోడై ఉండండి. మీ జ్ఞానము చేత వారిని నింపండి, మీ బలము చేత వారిని నింపండి ప్రభా. మీ కటాక్షము వారిపైన ఉంచమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి అయ్యా. వారు చేస్తున్న కష్టార్జితాన్ని దీవించండి అయ్యా. అయ్యా, వారు ఎంతో ప్రయాసతో భారముతో ఉంటుండగా నా ప్రభా అయ్యా, వారి భారం అంతటిని తొలగించండి అయ్యా. అయ్యా, వారికి తండ్రి ఆ దుఃఖమును కొట్టివేసి సంతోషమును దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి దేవా. అయా, గర్భఫలము లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకొని వారికి గర్భఫలాన్ని దయచేయండి. అదే విధంగా నా ప్రభా, గర్భిణీ స్త్రీలను దీవించండి అయ్యా. తింటున్న ఆహారములో బలమును సమృద్ధిగా దయచేయండి, కావలసిన బ్లడ్ ను సమకూర్చండి. డెలివరీ సమయములో తండ్రి మీరే బిడ్డలకు తోడుగా ఉండండి, ధైర్యాన్ని ప్రసాదించండి ప్రభా. మీ చిత్తమైతే నార్మల్ డెలివరీని బిడ్డలకు అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా తండ్రి, ఇంకా చెప్పుకోలేని కష్టాలు అయా, హృదయంలో ఉన్న వేదన
అయా ఆ యొక్క గుండె చెదిరిన స్థితి అంతటిని చూస్తున్న దేవుడు అయ్యా, సమాధానకర్తవు ప్రభా, మీరే బిడ్డలకు సమాధానం అనుగ్రహింపజేయమని బ్రతిమిలాడుకుంటూ మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే కనీసం ఒక 10 మందికైనా మీరు తప్పకుండా షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే విశ్వాసముతో సాగుతున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఫలింపచేయునుగాక.